स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, చావు తప్పి కన్నులు అట్టుపోవటం అనే దాని అర్థం ఏమిటి? ఇది లోకంలో ఎలా వ్యాప్తిలోకి వచ్చింది? సావు తప్పి కన్ను లొట్టబోయింది. ఇది మన తెలుగువాడు అద్భుతంగా వాడేటువంటి జాతీయం. ఇది ప్రధానంగా కుమారిల భట్టు, అంటే ప్రతి జాతీయం వెనకాల మన సంస్కృతిలో సంబంధించినటువంటి ఒక కథ మనకు కనపడుతూ ఉంటుంది. ఈ చావు తప్పి కన్ను లొట్టబోయిన దాని వెనకాల కుమారిల భట్టు అనేటువంటి వాడి కథ మనకు కనపడుతుంది. ఈ కుమారిల భట్టు వేదం సత్యమా కాదా అనేటువంటి చర్చ వచ్చినప్పుడు వేదము సత్యమే కానీ అని కొంచెం సందేహించట. అంటే నిజంగా గనక వేదం గనక సత్యమైతే నా ప్రాణాలు పోకుండా ఉండుగాక అని అనుకున్నాడు. పైనుంచి కింద పడుతూ ఎవరో తోసిస్తారు. పైనుంచి కింద పడుతూ నిజంగా వేదం గనక సత్యమే అయితే నా ప్రాణం పోకుండా ఉండుగాక అని. అప్పుడు ఆ కింద పడుతున్నటువంటి కింద పడ్డాడు, కానీ ప్రాణం పోలా, కానీ వాడు కనుపోయింది. అంటే ఏంటి? వేదం సత్యమే అని అనలేదు. వేదం కనుక సత్యమే అయితే చావు తప్పి కన్ను లొట్టబోయింది. అక్కడొచ్చింది. అంటే వాడికి చావు రాలేదు, కానీ కన్ను లొట్టబోయింది. లొట్టబోవటం అంటే ఏంటి? గుడ్డివాడడం. లొట్ట అనే పదానికి అర్థం ఏంటన్నమాట? గుడ్డివాడు కావటం. కాబట్టి చావు తప్పిపోయింది, కానీ వాడి కళ్ళు, ఒక కన్ను వాడికి గుడ్డివాడి కింద మారిపోయాడు. కాబట్టి పూర్తి నమ్మకాన్ని ఉంచాలి. అది ఇక్కడ మనకి ఈ జాతీయం మనకు అందజేస్తున్నటువంటి సందేశం ఏంటంటే, ఏ విషయంలో అయినా సరే పెద్దవాళ్ళు ఏదన్నా చెప్తే దాన్ని కొంచెం నమ్మి కొంచెం నమ్మకుండా, అట్లా అర్థ సంశయం ఈ రకంగా కనుక ఉంటే జీవితంలో నువ్వు బాగుపడలేవు. నిండు మనస్సుతోటి వాళ్ళు ఏం చెప్తే అది పూర్తిగా నిజమే. ఆయన నాకు పెద్ద ఆయన చెప్తున్నాడు, ఎంతో అనుభవ పరిపూర్ణతతోటి నాకు చెప్తున్నాడు, కాబట్టి నేను దాన్ని ఆచరిస్తాను, అందులో నేను ఎటువంటి సందేహం పెట్టుకోను. సంశయాత్మ వినశ్యతి అని ఒక మాట ఉంది. సంశయంతో కనుక ఉంటే నిజమేనంటావా? ఎందుకంటే ఇది ఆధునిక సమాజంలో మనలో చాలామందికి వస్తున్నటువంటి ఇబ్బంది. అటు ప్రాచీన సంస్కృతిలో సంప్రదాయంలో ఏ విషయాలైతే ఉన్నాయో వాటిని నమ్మటానికి వెంటనే మన మనస్సు, ఎందుకంటే ఈ ఆధునిక కాలంలో ఉన్నటువంటి మనస్సు వెంటనే ఒప్పుకోవటానికి ఇష్టపట్టల్లా, సంశయం వచ్చేస్తుంది. ఈ సంశయంతో దాన్ని పూర్తిగా ఆమోదించలేకపోతున్నాడు. గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టురా, ఊరికి చిన్న ఉదాహరణ చెప్తున్నాను. గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకోండి అని అంటే దండం పెడితే అవుతుందా? వెంటనే ప్రశ్నే వెయ్యకుండా ఉండలేకపోతున్నాడు. ఈ దండం పెట్టినంత మాత్రాన మన పనులు అవుతాయా? గుళ్ళోకి వెళ్ళు, రోజు వెళ్ళు, రోజు ఇది చదువు అని పెద్దవాళ్ళు చెప్పారు. ఇక వాటిని రెండవ పక్షం, ఎందుకంటే ప్రమాణాల్లో అత్యుత్తమైన ప్రమాణం అంటే రుజువు కింద చూపించేటువంటి ఆధారభూతాలైనటువంటి వాటిల్లో అత్యుత్తమైనటువంటిది ఆప్త ప్రమాణము అని చెప్పారు. ఆప్త ప్రమాణం అంటే మనకి ఎవరైతే ఇష్టలో, మన హితం కోరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పేటువంటిది ఆప్త ప్రమాణం. వాళ్ళు చెప్పారు రోజు గుడికి వెళితే నీకు ఇలా మంచి జరుగుతుంది అని. ఇక అంతే, వెళితే జరుగుతుందా లేదా ఆయన చెప్పాడు, వెళ్తున్నాను, నాకు మంచి జరుగుతుంది. ఈ భావనతోటి ఉండాలి కొన్ని విషయాల్లో. అన్ని విషయాల్లో ఉండమని కదా నా ఉద్దేశం. కొన్ని విషయాల్లో వాళ్ళు ఏం చెప్తే దాన్ని రెండవ మాట లేకుండా, సంశయం లేకుండా ఉండాలి. లేకపోతే చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు అవుతుందని చెప్పి కుమారిల భట్టు అనేటువంటి ఒక గొప్ప విద్వాంసుడి కథ ద్వారా మన సంస్కృతి మనకి చెప్పింది. కాబట్టి అన్ని విషయాల్లో కాకపోయినా కొన్ని విషయాల్లో మాత్రం తప్పనిసరిగా రెండో ప్రశ్న లేకుండా ఈ సంస్కృతిని మన వాళ్ళందరూ కూడా ఆమోదింతురుగాక. గురువుగారు, ఈ రోజుల్లో మనుషులు తమ అవసరాల కోసం ఇతరులని పొగడడం అనేది చేస్తూ ఉంటారు. పొగడత విషయంలో మన వేదం ఏం చెప్తుంది? ఈ డ్యే అంటే పొగడ్త చేయవచ్చు వేదం చెప్తోంది. ఎవరిని పొగడ్త చేయాలి? మానవుల్ని పొగడ్త చేయొచ్చుట. ఏంటండి ఇది?
మానవుల్ని పొగడ్త చేయకూడదని అంటారు కదా, అంటే వేదం చెప్తోందయ్యా ఎవరిని పొగడాలి, మంచి లక్షణాలు ఎవరైతే ఉన్నాయో, లోకంలో ఇతరుల కోసం ఎవరైతే తాపత్రయపడుతుంటారో వాళ్ళని పొగిడితే తప్పు లేదు, పొగడవచ్చు. కానీ మన అవసరం కోసం వాడిలో దుష్ట లక్షణాలు ఉన్నప్పటికీ వాడిని పొగిడావంటే మాత్రం నీకు జన్మ జన్మాంతర పాపాలన్నీ కూడా నీలో వచ్చి కూర్చుంటాయి. ఇది కూడా వేదమే చెప్పింది. నిస్వార్థంగా ఎవడైతే సేవ చేస్తూ ఉంటాడో, ఏమీ ఆశించకుండా లోకం మేలు కోసమే బతుకుతూ ఉంటారో, ఇప్పటికీ కూడా మన సమాజంలో మనం వార్తాపత్రికలు తిరగవేస్తూ ఉంటే ఆహారం కోసం కొంతమంది తాపత్రయపడుతుంటే వాళ్ళ కోసం ఆహార పొట్లాలు ఇళ్లల్లో తయారు చేయించి ఇప్పటికీ తీసుకెళ్ళి ఇస్తున్నటువంటి వాళ్ళ కథలు మనం చదువుతున్నాం. నిస్వార్థంగా, దానివల్ల వాడికి వచ్చేటువంటి మేలేమీ లేదు. ఇంట్లో వండించి ఆహార పొట్లాలు తయారు చేయించి ఎవరైతే బీదా బిక్కి ఉన్నారో, ఎవరైతే ఆహారం తినటానికి ఆసక్తులై ఉన్నారో అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ ఆహార పొట్లాలు అందజేసే వాళ్ళ కథలు మనం ఇప్పటికీ కూడా చదువుతున్నాం. అటువంటి మానవులు, వాళ్ళు ఎటువంటి పేరు ప్రఖ్యాతలు కోరుకోరు, అటువంటి మానవుల్ని మాత్రమే మనం పొగడాలి. పేరు ప్రఖ్యాతల్ని ఆశించకుండా ఇతరులకి మేలు చేసేవాళ్ళు, అంతేకాని పేరు ప్రఖ్యాతలు ఆశిస్తే ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళని మాత్రం పొగడకూడదు. ఎందుకంటే పొగడ్త అనేటువంటిది ఉష్ట్రానాం వివాహేషు గీతం గాయంతి గార్ధబాహ పరస్పరం ప్రశంసంతి అహోరూపం అహోస్వరం అని పెద్దవాళ్ళు దీనికి చమత్కారంగా మాట చెప్పారు. ఉష్ట్రానాం వివాహేషు గీతం గాయంతి గార్ధబాహ, ఒంటెల పెళ్ళిళ్ళలో గాడిదలు పాడుతున్నాయిట. పరస్పరము ఆహా నువ్వెంత బాగున్నావు, నీ గొంతు ఎంత బాగుంది అని పరస్పరం పొగుడుకుంటున్నాయిట. ఇంకెంతకంటే చెప్పు దెబ్బలు ఏమున్నాయమ్మా. ఒంటెలనేమో నువ్వెంత బాగుంది అని చెప్పి గాడిద అంటోందట, గాడిదని ఒంటె ఏమంటోందంటే ఆహా నీ గొంతు ఎంత బాగుందని ఒంటె అంటోందట. పరస్పరం ప్రశంసంతి అహోరూపం అహోస్వరం. ఇట్లాంటి పొగడ్తలు పనికిరావు. ఒక మేలు కోసం, ఎందుకంటే నేను నిన్ను పొగుడుతాను నువ్వు నన్ను పొగుడు, ఇట్లాంటివి కాకుండా వేదం స్పష్టంగా చెప్తోంది ఇదే మంచితనం ఎక్కడ ఉంటుందో, నిస్వార్థత ఎక్కడ ఉంటుందో అటువంటి మానవుల్ని మాత్రమే పొగుడు. అంతేగాని స్వార్థం కొంచెం ఉన్నా సరే, స్వార్థపూరిత కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళని మాత్రం పొగడకు. ఒకవేళ పొగడవలసిన పరిస్థితి వస్తే చక్కగా నీకున్నటువంటి గాయత్రి మంత్రము ఇలాంటివి అధికంగా చెయ్యి. ఎందుకంటే స్వామి తప్పనిసరి నేను ఇవాళ వాడిని పొగడాల్సి వచ్చింది, అందువల్ల నా పాపాన్ని పోగొట్టుకొని నీకు నమస్కారం చేస్తున్నాను అని తన పాప ప్రక్షాళన ఏ రోజుకి ఆ రోజు చేసుకో. లేకపోతే మాత్రం అది కొండంతగా పెరిగిపోతుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు అటువంటి దుష్ట లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళని పొగట్టడానికి దూరంగానే మాత్రం ప్రతివాడు ప్రయత్నించాలి. కానీ అదే సమయంలో మంచి చేస్తున్న వాళ్ళని పొగడాలి. ఇది మన వేదం చెప్తున్న మాట. గురుగారు, సర్వం విష్ణుమయం అని అంటారు. అలాంటప్పుడు మన సంపదను ఎందుకు త్యాగం చేయాలి? అది కూడా విష్ణుమయమే కదా. ఈ విషయంలో ఈశావాస్యోపనిషత్తు ఏం చెప్తుంది? బాగుందమ్మా. తేన తెక్తేన భుంజీదాహ, ఈశావాస్యోపనిషత్తులో ఉన్నటువంటిది. తేన త్యక్తేన భుంజీదాహ. ఆస్తి నాది అనుకుంటున్నాం మనం. ఆస్తిని భుంజీదాహ అనుభవించు. ఎలా అనుభవించు? తేన త్యక్తేన, ఇది నాది కాదు, వాడు విడిచిపెట్టగా నా దగ్గరికి వచ్చింది కాబట్టి నేను కూడా విడిచిపెడుతున్నాను అనేటువంటి భావనతోటి ఆస్తిని అనుభవించు. కొంచెం తికమగ్గా ఉంటుంది. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు దీనికి అమోఘమైనటువంటి వ్యాఖ్యానం రాశారు. ఆయన నెత్తి మీద పెట్టుకోవాల్సిన రాష్ట్రపతి. ఈశావాస్యోపనిషత్తులోని ఈ మంత్రం అంటే చాలామందికి ఇష్టం, మన భారతీయుల్లో చాలామందికి, మన ప్రాచీన తత్వశాస్త్రజ్ఞులందరికీ కూడా. తేన త్యక్తేన భుంజితాహ అంటే ఏదైతే మనకి భగవంతుడు అనుగ్రహించాడో, మామూలు లౌకిక పరిభాషలో చెప్పుకుందాం, 1,00,000 రూపాయలు మనకి అనుకోకుండా మనకి దగ్గరికి వచ్చింది. ఈ 1,00,000 రూపాయల సంపద మన దగ్గరికి వచ్చింది. ఇది భగవంతుడు మనకిచ్చాడు. ఇది త్యక్త భావంతో అనుభవించు. త్యక్త భావం అంటే ఇది నాది కాదు, ఇది భగవంతుడు నా ద్వారా ఇంకొకరికి అందచేయటానికి నాకు అందచేశాడు. ఎంత గొప్ప భావనమ్మా. భగవంతుడు నా అదృష్టం కొద్దీ నాకు పుణ్యం కలిగించటం కోసం ఈ సంపదని నా ద్వారా భేదాబిక్కి ఎవరైతే అవసరాల కోసం ఉన్నారో వాళ్ళకి అందచేయటం కోసం నాకు అందచేశాడు ఈ సంపద. ఈశావాస్యోపనిషత్తు అంటే వేదాంతం, వేదం చివర ఉన్నటువంటిది.
మనకు బోధ చేస్తోంది, వేదం మనకి చెప్తోంది. భగవంతుడు నాకు అందచేశాడు, నేను ఒక పనిముట్టి కింద ఉంటాను, ఈ సంపదని నేను నాది అనేటువంటి భావన లేకుండా ఇతరులకి నేను అందచేస్తాను అని చెప్పి ఆ సంపదను అనుభవించు. అంటే సంపదను అనుభవించడం అంటే ఏంటి? త్యాగం చెయ్యి, త్యాగ బుద్ధి ఉండాలి, పిండితార్థం అది. సంపదని నువ్వు ఎలా అనుభవించాలంటే త్యాగ బుద్ధితోటి అనుభవించు. మొత్తం 1,00,000 రూపాయలు నువ్వే అనుభవించాలని చూడకు. అందులో కొంత ఏది ఇతరులకి నువ్వు ఇస్తే అప్పుడు నువ్వు సంపదని అనుభవించిన వాడి కింద అవుతావు. తేన త్యక్తేన. ఇది అంటే సంపద మీద మనకి విరక్తి భావం ఉండాలి ఎప్పుడు కూడా. అలా భావం ఉంటేనే ఇప్పుడు ఆధునిక పరిభాషలో కూడా చెప్పాలంటే గుండెపోట్లు రాకుండా ఉంటాయి. ఇప్పుడు నాది ఏమవుతుందో, నేను ఇంకో చోట పెట్టాను, అక్కడ ఏదైనా పిడుగు పడుతుందేమో, ఇంకోటి ఏదైనా జరిగిపో అస్తమానం నువ్వు ఆస్తిని గురించి ఆలోచిస్తున్నావు అనుకోండి, లోపల నీకు గుండె మీద నీకు పీడనం కలుగుతుంది. ఆధునిక పరిభాషలో కూడా చెప్తున్నారు. అందువల్ల తేన త్యక్తేన, నాదైతే ఉంటుంది కాకపోతే లేదు, నేను దానికి ఒక కాపలాదారుణ్ణి, ఇది అందజేయవలసిన వాళ్ళకి నేను అందజేస్తాను అని ఒక విరక్తి భావంతో సంపదని అనుభవిస్తూ ఉంటే వాళ్ళు పరిపూర్ణ ఆరోగ్యవంతుల కింద, సమాజానికి దిక్సూచి కింద ఉంటారు అని చెప్పి ఒక అద్భుతమైన భావాన్ని మనకి ఈశావాస్యోపనిషత్తు ఆవిష్కరించింది. ఆ భావాన్ని మనసులో పెట్టుకొని సంపదకి తాము కర్తలం అనుకోకుండా ఒక ట్రస్టీలం అనుకొని తమ సొంత సంపదని ఇతరుల కోసం వినియోగిస్తూ ఉండే మహానుభావులు తయారు కావాలని మనం కోరుకుందాం. గురుగారు, కేనోపనిషత్తులో గర్వం పనికి రాదని ఎలా చెప్పబడింది? మనకి గర్వం కొంచెం దానికే వచ్చేస్తుంది. ఇతరులు మాట్లాడలేరు, మనం మాట్లాడుతున్నాం. అబ్బా, వాడికంటే నేను చక్కగా మాట్లాడుతున్నాను, వచ్చేసింది గర్వం. ఇట్లాంటి గర్వం కేనోపనిషత్తులో చెప్పాడు. అంటే మన ఉపనిషత్తులు అంటే అవేవో మనకు పనికిరానివిరా, మనకి ఇప్పుడేమొస్తాయిలే, పెద్ద ఆయన ఏదో చెప్తుంటాడులే కాదు. మన సమాజానికి పనికి వచ్చే అనేక అంశాలు ఉపనిషత్తుల్లో, వేదాల్లో ఉన్నాయి. అది ఈనాటి సమాజంలో చాలామంది తెలుసుకోవాలి, దాన్ని తెలుసుకొని ఆచరించాలి. సమాజంలో ఇటువంటి గర్వపు లక్షణాలు పనికిరావు ఎవడికి అని కేనోపనిషత్తు చెప్తోంది. ఒకసారి దేవతలకి ఇలాంటి గర్వం వచ్చిందట, కేనోపనిషత్తు మంత్రాల్లో ఉంది. వాళ్ళు రాక్షసుల మీద ఒకసారి విజయం సాధించారు దేవతలు. వాళ్ళకి గర్వం వచ్చింది. వచ్చి మాకంటే గొప్పవాళ్ళు ఎవరున్నారు వచ్చేసింది మనుషులు. ఎందుకంటే మనిషికి ఎప్పుడైతే డబ్బు ఇలాంటివి చేరుతాయో, విజయం ఇలాంటివి చేరుతుందో, మేమే గొప్ప, మమ్మల్ని మించిన వాడెవడు అని గర్వం వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళు ఎదురుకుండా ఒక గొప్ప తేజస్సు పుట్టిందిటమ్మ, మహా తేజస్సు. అంటే పరబ్రహ్మం, గురుదేవో మహేశ్వర అని చెప్పి తస్మైశ్రీ అని చెప్పి మనం చెప్పుకుంటాం చూడండి, తస్మైశ్రీ గురవే నమః. ఆ పరబ్రహ్మం ఏదైతే ఉందో ఆ పరబ్రహ్మం ఒక తేజస్సులాగా ఆవిర్భవించింది. ఆ తేజస్సుని చూసి తట్టుకోలేకపోయారు ఈ దేవతలు, దూరంగా వెళ్ళిపోయారు. ఆ అసలు ఎవర్రా అసలు ఆ తేజస్సు? అప్పుడు దాకా గర్వంలో ఉన్నారు వీళ్ళందరూ. ఎవరో కనుక్కురా పో, అగ్ని నీలాగే అది కూడా మండుతోంది, అగ్ని వాళ్ళు ఎవరో కనుక్కురాపో ఆ మండుతున్నటువంటి తేజస్సు ఏమిటో అని దేవతలందరూ కూడా అగ్నిని పంపించారట. ఈ కేనోపనిషత్తులో చెప్తాడు. అగ్ని వెళ్ళాడు. ఎవరు స్వామి నువ్వు అన్నాడు. ఏమయ్యా, ఇంతవరకు మేము ఎప్పుడు చూడలేదు, నాలాగే ఉన్నావు, మండిపోతున్నావు, నువ్వెవరు అంటే నేనెవరో చెప్తా కానీ నువ్వెవరు అందట ఆ తేజస్సు అగ్నితోటి. నేనా? నా గురించి తెలియదా? ఈ లోకంలో నేను లేకపోతే ఎవడు అసలు వండుకోలేడు, వెలుగు లేదు, ఇంత గొప్పవాడిని నేను, అన్నిటినీ మండించేస్తా, అన్నిటినీ కాల్చిపడేస్తా ఏమనుకున్నావో నేను. మాటల్లో చూడండి ఎంత గర్వం వచ్చిందో, అన్నిటినీ కాల్చిపడేస్తా. ఆహా, అన్నిటినీ కాలుస్తావా అని చెప్పి ఒక గడ్డి పరక ఎండిపోయింది, దీన్ని కాల్చు అందట ఆ తేజస్సు. పిచ్చోళ్ళలాగా ఉన్నావే, దీన్ని నేను కాల్చలేకపోవటం ఏమిటి అని చెప్పి ఆ ఎండిపోయిన గడ్డి పరక ఏదైతే ఉందో దాన్ని కాల్చటానికి అగ్ని ప్రయత్నించింది. దాని వల్ల కాల. ఏదో అన్నీ కాలుస్తానంటున్నావు, నీకు తిరుగులేదంటున్నావు, నాకు ఎదురు లేదంటున్నావు, మరి బాబోయ్ ఇది నా వల్ల అవ్వట్లేదని చెప్పి మళ్ళీ దేవతల దగ్గరికి తిరిగి వచ్చాడు. నేను కాల్చలేకపోతున్నాను, ఏంటో చాలా గమ్మత్తుగా ఉంది ఆ తేజస్సు ఏమిటో అనేసరికి సరే వాయువుని పంపించారట. నువ్వు దేన్నైనా సరే ఆర్పేస్తావు కదా, ఆ తేజస్సుని కూడా ఆర్పేసి కదిలించేసేసాయి అని వాయువుని. నువ్వెవరివి అందట. నేను వాయువుని, నేను తలుచుకుంటే చాలు మొత్తం అని పీకి పడేసేస్తాను, నా దెబ్బకి అందరూ వణికిపోతారు, నేను వాయువుని అన్నట్టు. ఆహా, ఇదిగో ఈ గడ్డి పరకు ఉంది కదా,
దీన్ని కదుల్చు అని. ఓ దీన్ని కదల్చలేకపోవటమా, ఇన్నిటిని కదిల్చేవాడిని అని చెప్పి తన సర్వశక్తులు వాయువు వినియోగించింది. ఆ గడ్డి పరకని కదల్చలేకపోయింది. ఇదేమిట్రా బాబు, ఇంత గొప్పవాళ్ళం అనుకుంటున్నాం, చేయలేకపోతున్నాం అని చెప్పి మళ్ళీ సిగ్గుతోటి తల దించుకొని వాయువు మళ్ళీ దేవతల దగ్గరికి వచ్చాడు. అప్పటికి వీళ్ళందరికీ కూడా ఏదో జరుగుతోంది ఒక అవగాహన వచ్చేసి ఇంద్రుడిని పంపించారు. ఇంద్రుడు అక్కడికి వెళ్ళేసరికి అమ్మవారు ఒక రూపంలో అక్కడ ఉన్నారు. ఉండేసరికి అమ్మ ఎవరమ్మా ఆ తేజస్సు అనేసరికి ఏం లేదు, పరబ్రహ్మన్నాయన అది అమ్మే కదా, అన్నీ విడమర్చి చెప్పగలిగేది, బుద్ధి చెప్పగలిగేది అమ్మే కాబట్టి పరబ్రహ్మం. మీరందరూ గర్వం పడుతున్నారు కదా, రాక్షసులను ఎదిరించాం, మేము ఎదిరించాం అనుకుంటున్నారు కదా, మనిషిలో రాకూడదమ్మ ఎప్పుడు కూడా. అంటే ఆధునిక సమాజానికి కూడా ఏదైనా విజయం లభిస్తే దేవుడు అనుగ్రహించాడు, ఆయన వల్ల నాకు లభించింది అని అనుకోవాలిగా, నేను సాధించానని అనకూడదు ఇప్పుడు. అందువల్ల మీరు అలా అనుకుంటున్నారని ఈ తేజస్సు ఆవిర్భవించింది అంటే అప్పుడు ఇంద్రుడికి బుద్ధి వచ్చి మిగతా వాళ్ళకు కూడా సర్ది చెప్పాడట. అంటే మొత్తం మీద ఈ కథలో ఉన్నటువంటి ఈ కేనోపనిషత్తులో చెప్తున్నది ఏంటంటే గర్వం పనికిరాదు. ఎవరికి కూడా ఏదైనా లభిస్తే, విజయం లభిస్తే అది దైవ కటాక్షం వల్ల మనకు లభించింది అని దైవాన్ని నిరంతరం తలుచుకుంటూ ఉండండి అని ఆధునిక సమాజానికి కూడా కేనోపనిషత్తు బోధించింది. గురుగారు చాలా చక్కగా వివరించారు. గురుగారు, మరణ భయాన్ని జయించటానికి ఆత్మజ్ఞానం అవసరమని కఠోపనిషత్తులో ఎలా చెప్పారు? కఠోపనిషత్తు మన వివేకానంద స్వామికి కూడా చాలా ఇష్టమైనటువంటి ఉపనిషత్తు. ఆత్మజ్ఞానం ఉంటే మరణ భయం ఉండదు. ఇది కఠోపనిషత్తు నచికేతుడు యముడు వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ప్రధానమైనటువంటి సంభాషణ కఠోపనిషత్తులో మనకు బాగా కనపడుతుంది. అందులో ప్రధానంగా మనకు చెప్పినటువంటి విషయాన్ని చెప్తాను నేను. ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం ఉంటే మరణ భయం ఉండదు. ఏమిటండి ఆత్మజ్ఞానం? మరణ భయం ఏమిటి? మరణ భయం అంటే ప్రత్యేకంగా అందరికి చెప్పక్కర్లా. అమ్మో అక్కడికి వెళ్ళిరా అంటే అమ్మో అంటాడు, అంటే ఏదైనా జరిగిపోతుందేమో అని చెప్పి. ఇప్పుడు చూడండి, మరణం అనేది రకరకాల పేర్లతోటి నిత్యం అనుభవిస్తూ ఉంటాం. ఆ విషయం చాలామందికి తెలియదు. ప్రతిరోజు మనిషి సగం చచ్చి మళ్ళీ సగం బతుకుతూ ఉంటాడు. అదేంటండి? నిద్ర ఉంది, నిద్ర అంటే సగం సావు అని అర్థం. చాలామందికి ఆ విషయం మర్చిపోతారు. నిద్ర అనే పదానికి అర్థం ఏంటంటే సగం సావు. సావు నుంచి మళ్ళీ మేల్కొంటున్నాడు, మళ్ళీ నిద్రలో. ఎందుకంటే దీర్ఘ నిద్ర, మరణానికి ఉన్నటువంటి ఇంకొక పేరు ఏంటంటే దీర్ఘ నిద్ర. అంటే శాశ్వతంగా నిద్రపోయాడు. అంటే శాశ్వతంగా నిద్రపోయాడు. ఇప్పుడు మనం తాత్కాలిక నిద్ర. కాబట్టి ప్రతి మనిషి కూడా, ఈ సృష్టిలో పుట్టినటువంటి ప్రతి జీవికి కూడా మరణం అంటే ఏమిటో దేవుడు వాడి నిత్య జీవితంలో రుచి చూపిస్తూనే ఉన్నాడు. కాబట్టి మరణం అనేదానికి నువ్వేమి భయపడకరా నాయనా, మరణ భయాన్ని నువ్వు పొందకు. మరణం అంటే ఇదే. నువ్వు నిద్రపోతున్నావు కదా, నిద్రా సమయంలో నీకేం జరుగుతుందో తెలియట్లేదు కదా నీకు. మరణం అంటే కూడా అంతే. మరణం అంటే కూడా ఆ రకంగా నీ మెలకువ స్థితి నుంచి ఇంకొక స్థితిలోకి తీసుకొని పోయేటువంటిది. కాబట్టి దానికి నువ్వు ఎటువంటి భయాన్ని నువ్వు పొందనక్కర్లేదు. వాసాంసి జీర్ణాని యథావిహాయ అని భగవద్గీతలో ఈ ఉపనిషత్తు సారాంశమే చెప్పాడు. ఈ రకంగా మనిషి పాత బట్టల్ని విడిచిపెట్టేసి కొత్త బట్టల్ని ఏ రకంగా వేసుకుంటాడో, ఈ జీవి కూడా మరణ సమయంలో పాత బట్ట, ఈ శరీరం అనేటువంటి పాత బట్టని విడిచిపెట్టేసి ఇంకొక కొత్త శరీరం అనేటువంటి కొత్త బట్టని వేసుకుంటాడు. అంతకు తప్పించి ఏమీ లేదు. నువ్వు మరణాన్ని గురించి ఏమీ భయపడక్కర్లేదు. అందరిలోనూ ఉన్నది ఒకటే జీవాత్మ. నేననేటువంటి వాడినే రకరకాల జీవాత్మల కింద ఉన్నాను. గొప్ప సందేశం అమ్మ. నచికేతుడు ఆ యముడి దగ్గర నుంచి పొందుతాడు ఈ ఆత్మజ్ఞానాన్ని. కాబట్టి మరణాన్ని గురించి ఏ వ్యక్తి కూడా భయపడవలసినటువంటి అవసరము లేదు. నిత్య జీవితంలో నిత్యం మృత్యో సన్నిహిత. కాబట్టి నిత్యము మృత్యువు సన్నిహితంగా ఉంది. కాబట్టి మనిషి ఆచరించవలసింది ఉన్నంతలో మన ధర్మాన్ని పాటించాలి, మన ధర్మాన్ని వింటుండాలి. సాధ్యమైనంత వరకు ధర్మ ప్రవర్తకుడి కింద ఉంటుండాలి. మరణం గురించి ఎటువంటి మనిషి భయపడక్కర్లేదు. ఇది ఆత్మజ్ఞానం గురించి కఠోపనిషత్తు చెప్పింది. గురువుగారు, మరి ప్రాణం ఎప్పుడు ఎక్కడ ఎలా పుడుతుంది, అది శరీరంలోకి ఎలా ప్రవేశిస్తుంది, ఈ విషయాన్ని ప్రశ్నోపనిషత్ ఎలా వివరించింది? బాగుందమ్మా. ప్రాణం ఎక్కడ పుడుతుంది?
ఎందుకంటే ఉపనిషత్తులమ్మ చాలా జిజ్ఞాసువులకి చాలా ఆనందంగా ఉంటాయి. అసలు దాని పేరులోనే ఉంది చూడండి అమ్మా, ప్రశ్న ఉపనిషత్తు. ప్రశ్నలు. ఎందుకంటే మానవుడు ఆధునిక కాలంలో కూడా ఐన్స్టీన్ లాంటి వాడు, గొప్ప గొప్ప మహానుభావులు వాళ్ళు ఎందుకు అన్న ప్రశ్న నేర్పినందుకు నా పుస్తకాన్ని అంకితం ఇస్తున్నాను అన్నాడు గోపీచంద్ అనేటువంటి ఆధునిక రచయిత. ఎందుకు అన్న ప్రశ్న నేర్పినందుకు. ఎందుకంటే లోకంలో తప్పు లేదమ్మా, అయితే చొప్పదంటు ప్రశ్నలు ఉండకూడదు. చొప్పదంటు ప్రశ్నలు లేకుండా ఎందుకు ఇలా ఎందుకు జరుగుతోంది, ఇలా ఎందుకు ఉంది, ఈ సృష్టి ఇలా ఎందుకు ఉంది, మనకు ఆకాశం అలా ఎందుకు కనపడుతోంది, నక్షత్రాలు అనేవి కిందికి ఎందుకు రాలి పట్టం లేదు, కొన్ని మాత్రమే మనకు ఎందుకు కనపడుతున్నాయి, ఇలా ఒకటా రెండా ఆలోచన చేస్తూ ఉంటే రకరకాల ప్రశ్నలు మనకు కలుగుతూ ఉంటాయి. ప్రశ్నోపనిషత్తులో ప్రశ్న ఏంటంటే, ఒక ప్రశ్న ప్రాణం ఎక్కడ పుడుతుంది, దీనికి జవాబు కూడా చెప్పింది ప్రశ్నోపనిషత్తు. ప్రాణం ఆత్మలోంచి పుడుతుంది. ఆత్మలోంచి పుట్టినటువంటి ఈ ప్రాణం అది మహాశక్తి కింద పరిణమిస్తుంది. పరిణమించి అదొక మహాచక్రవర్తి కనుక తన ప్రతినిధులుగా రకరకాల ప్రదేశాల్లో రకరకాల వాళ్ళని ఉంచి, ఒరే మీరు ఈ సంగతి చూసుకోండి, మీరు ఈ సంగతి చూసుకోండి, మీరు ఈ ప్రాంతాన్ని పరిపాలించండి అని ఏ రకంగా చక్రవర్తి తనకు సంబంధించినటువంటి ప్రతినిధులను పెడతాడో, ఈ మహాప్రాణం కూడా ఏం చేస్తుందంటే ఈ శరీరంలో పంచప్రాణాల కింద మారిపోతుంది. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనేటువంటి పేర్లతోటి రకరకాల స్థానాల్లో ఈ శరీరంలో తన ప్రతినిధులను అట్టే పెడుతుంది. అట్టే పెట్టడం వల్ల ఏమవుతుందంటే ప్రాణం రకరకాల స్థానాల్లో ఉంటుంది ఈ శరీరంలో. ఉంచి ఒరే నువ్వు ఈ కార్యక్రమం చెయ్యి, నువ్వు ఈ కార్యక్రమం చెయ్యి అని చెప్పి ప్రాణం, అసలైన ప్రాణం మాత్రం ఆత్మలో ఉంటుంది. అందువల్ల ఆత్మలో ఉంటుందా అండి? ఎందుకనంటే దానికి పరమ ప్రామాణికం ఏంటంటే, మనం లౌకికంగా కూడా చూసుకుంటే నిద్రలో ఒక మనిషిని ఎప్పుడైనా మీరు చూస్తూ ఉంటే, ఒక పసిపాపని కానీ చూస్తూ ఉంటే నవ్వుతుంటారు. ఏంటండి ఎందుకు వాడిని ఏమో మనం చక్కెలికింత ఏం పెట్టలేదు, ఇంకోటి ఏమీ చేయలేదు, మామూలుగా వీడెప్పుడైతే చిచ్చి చిచ్చి నాన్న నాన్న అంటుంటే వాడు నవ్వాలి కదా. నిద్దట్లో వాడు నవ్వుతుంటాడు. ఏమి ఆనందం కలుగుతోంది వాడికి? నిద్దట్లో ఆత్మతోటి వాడు సంభాషిస్తున్నాడు. వేదాంతజ్ఞులు దానికి భాష్యం చెప్పారు. నిద్రలో ఆత్మతోటి సంభాషణ. అందుకే నాకు హాయిగా ఉందిరా అంటాడు. చూడండి, మంచిగా నిద్రపోయాడు. చిన్న పాపే కాదమ్మా, పెద్దవాళ్ళమైనటువంటి మనం కూడా మంచిగా నిద్రపోయిన తర్వాత అబ్బా ఎంత హాయిగా నిద్ర పట్టిందిరా. హాయి ఏమిటి? నువ్వు నిద్రపోతున్నావు, నిద్రపోయేటంలో హాయి అన్నదన్న విషయం నీకు ఎలా తెలుస్తోంది? జాగ్రత్తగా ఆలోచన చేయమంటోంది. నిద్రలో హాయి ఉన్నది అనే విషయం నువ్వు నిద్రపోతున్నప్పుడు నీ అవయవాలేవి పని చేయటం లేదు కదా, నీ జ్ఞానమేమీ పని చేయటం లేదు కదా, కానీ నిద్రలో నీకు ఆనందం కలుగుతోంది అన్న విషయాన్ని నువ్వే బయటకు వచ్చి చెప్తున్నావు. మెలకు వచ్చిన తర్వాత అబ్బా ఎంత బాగా నిద్ర పట్టిందిరా. అది ఎలా కలుగుతోంది? ఆత్మ నీ చేత అనిపిస్తోంది, నీలో ఎప్పుడూ సహవాసం చేస్తోంది. ఆత్మలో ఉండే ప్రాణం అలా అనిపిస్తోంది. ప్రాణం లోపల ఉన్నంత వరకు నీకు హాయిని కలగచేస్తూ ఉంటుంది. ప్రాణం ఆత్మ నుంచి సెలవు తీసుకున్న తర్వాత ఆత్మేమో తను ఇంకో ప్రదేశానికి తను వెళ్ళిపోతోంది, ప్రాణం గుటుక్కుమంటుంది, గుటకాయ స్వాహ. అప్పుడు నీకు హాయి లోపిస్తుంది. కాబట్టి ప్రాణం శరీరంలో రకరకాల ప్రదేశాల్లో ఉంటూ నీకు హాయిని కలిగిస్తూ ఉంటుంది. ఆ హాయినే నువ్వు బయటికి వచ్చి నిద్ర నుంచి మేలుకున్న తర్వాత హాయిగా ఉందంటావు. అలాగే పసిపాప నిద్రపోతున్నప్పుడు హాహాహా అని చెప్పి కళ్ళు వెంబడి చక్కగా చూపిస్తూ ఉంటుంది, ఆనందం కలుగుతూ ఉంటుంది. ఆత్మలో అప్పుడప్పుడు సంభాషణ చేస్తూ ఉంటుంది, ప్రవహిస్తూ ఉంటుంది. ఆడపిల్ల గనక పుట్టింటికి వెళితే ఏ రకంగా ఆనందం పొందుతూ ఉంటుందో ఈ ప్రాణం కూడా ఆత్మతోటి సంభాషిస్తూ ఉంటుంది, కలిసిపోతూ ఉంటుంది నిద్రలో. అందువల్ల మనిషికి హాయి కలుగుతూ ఉంటుంది. అది పసిపిల్లల విషయంలో చిరునవ్వు కింద, మామూలు మానవుల విషయంలో హాయిగా ఉందనే మాటల ద్వారా బయటికి వ్యక్తమవుతుందని ఈ ఉపనిషత్తు మనకి చెప్పింది. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.